నేత పరామర్శ బాట పట్టారు. నిన్న గంగపర్రులో దళిత కుటుంబాలతో పాటు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన చాపరాయి గ్రామస్తుని పరామర్శించారు. ఇవాళ చాపరాయి వెళ్లి గ్రామంలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకోనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతోంది. నిన్న ఉదయం గరగపర్రులో జగన్ పర్యటించారు. అరెస్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న గ్రామస్తులతో జగన్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో జరిగిన గొడవకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. వెలివేయడం అంటే అమానుషమన్న జగన్ సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే తన అభిమతమన్నారు. గరగపర్రు వెలి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు తప్పు చేస్తే దాన్ని కులంపై రుద్దితే ఎలా అని ప్రశ్నించారు. ఉద్దేశం ఏమిటి అంటే అందరినీ కలపడమే. కొంతమంది చేసిన తప్పు అందరూ చేసినారు అని అందరికీ కూడా ఆపాదించాల్సిన పనుల పొరపాట్ల ప్రతి కులంలోనూ చెడ్డుంటుంది. కులాలకు సంబంధం లేదు. కోర్టు అంటూ తీర్పు ఇస్తే కోర్టు అంటూ దాని మీద అది తీసేస్తే అందరి విగ్రహాలు తీసేయాలి, పెడితే అందరి విగ్రహాలు పెట్టాలి. మరి అటువంటిప్పుడు వీళ్ళ విగ్రహాన్ని మాత్రమే అక్కడ పెట్టద్దు అని చెప్పి చెప్పడం ధర్మమేనా అని వాళ్ళు అడుగుతా ఉన్నా. రెండో పాయింట్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన గ్రామ విషజ్వర బాధితులను పరామర్శించారు వైఎస్ జగన్. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరణాలు సంభవిస్తున్న గిరిజన ప్రాంతాలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ఓట్లప్పుడు మాత్రమే గిరిజనుల్ని గుర్తు చేసుకుంటారా అని ప్రశ్నించారు. పదుల సంఖ్యలో గిరిజనులు రోగాల బారిన పడుతున్నా వారి వైపు 108 గాని 104 గాని వచ్చే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటానన్న జగన్ తాము అధికారంలోకి రాగానే గిరిజనులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి రంపచోడవరంలో బస చేసిన జగన్ ఇవాళ రామవరం మండలం చాపరాయి గిరిజనులను పరామర్శించనున్నారు.